పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా పక్కన పడా కావచ్చు, అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే కాకినాడకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే దాన్ని 100 పడగల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం ఓ పక్క కనపడుతుంది. మరో పక్కన ఏదైతే పడా ఏర్పాటు చేసి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ప్రధానంగా ఎంతవరకు పిఠాపురం నియోజకవర్గం డెవలప్ అవుతుంది, దీనిపై ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో, పిఠాపురం ప్రజలకైతే ఈ యొక్క పాలన ఏ విధంగా పవన్ కళ్యాణ్ అందించబోతున్నారు, ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు రావు అక్షయ్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి జనసేన అధినేత అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురాన్ని మహర్దశ పట్టిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటారా? ఒక పక్కన పడా కావచ్చు, పక్కన ఏదైతే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, మరో పక్కన విమానాశ్రయం కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? మరి ముందుగా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నియోజకవర్గం రావడం జరిగిందో ఆయన పాదం మోపగానే పిఠాపురానికి మహర్దశ పట్టిందని మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన 24 గంటల్లోనే క్యాబినెట్ అప్రూవల్ పడాకి రావడం, పడా అప్రూవల్ అయిపోయి ఈవేళ గ్రౌండ్ అయిపోవడం కూడా జరిగిపోయినాయి. అలాగే క్యాబినెట్లో 100 పడకల హాస్పిటల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పట్టిందని చెప్పడానికి ఇవి రెండు పెద్ద ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పడా అన్నది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 52 గ్రామాలు కూడా అభివృద్ధి చెందడానికి పడా అన్నది ఒక లాంచ్ ప్యాడ్గా మనం చెప్పచ్చు. పడా కిందకి హాస్పిటల్స్ అయితేనేమి, విలేజెస్ అభివృద్ధి అయితేనేమి, ఇప్పుడు ఉప్పాడు జామదాని చీరలు ఉన్నాయి, అవి అభివృద్ధి చెందడానికి అయితేనేమి, ముఖ్యంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న ఎయిర్పోర్ట్ కూడా మరి పడాకి సంబంధించిన డెవలప్మెంట్ ఫాలో అప్ చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి పిఠాపురం నియోజకవర్గంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు నేను స్థిరంగా ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉంటాను అని చెప్పి మాట ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడానికే మరి గతంలో ఆయన మొదటిసారి వచ్చినప్పుడే విలేజ్కి 20 లక్షల చొప్పున ఎన్ఆర్ఈజీఎస్తో ఈవేళ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే మొన్న వచ్చినప్పుడు పిహెచ్సిలు కానీ, వాగతెప్ప పిహెచ్సి కానీ, పిఠాపురంలో గొల్లపురోలు కానీ, టీటీడీ కళ్యాణ మండపాల విషయం అయితే కానీ ఏదైనప్పటికీ ఒక 5-6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సార్ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. అలాగే మరి పడాతో కూడా విపరీతమైన అభివృద్ధి చెందబోతున్నాం. ఎలా అంటే పడా అన్నది ఎలా ఉండబోతుందంటే దానికి ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఒక జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ అధికారిని కానీ. గతంలో పులివెందులు కానీ, కుప్పం కానీ, అక్కడ కేసీఆర్ గారికి గజ్వేల్ కానీ ఇలాంటి అన్ని చోట్ల కూడా ఈ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలు అన్నవి మనం చూసాం ఎలా పనిచేస్తాయో. అలాగే కూడా ఇక్కడ కూడా ఒక మంచి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారు. మరి అంతా కూడా అన్ని విధాలుగా కూడా ప్రతి గ్రామంలోని ఏముంది, ప్రజలకు ఏం కావాలన్నది పడా అన్నది ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పట్టించబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఒక నియోజకవర్గానికి ఇది ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఈ విధంగా పడా రావడం అంతవరకు పిఠాపురం సంతోషించదగ్గ విషయం అనుకోరు ప్రజలు. పిఠాపురం ఎంతో సంతోషించాల్సిన విషయం పడా అన్నది. ఎందుకంటే మామూలుగా నాయకులుగా మనం కానీ, లోకల్ బాడీస్లో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ మన పరిధి కొద్దిగా ఉంటుంది మనం ఏదన్నా ఫాలో అప్ చేయాలనుకుంటే. కానీ పడా అన్నది ఒక బాడీ ఎప్పుడైతే నియమించి దానికి ఒక అధికారిని, ఒక వ్యవస్థని బాధ్యులను చేశారో వాళ్ళ పని ఇదే ఉంటుంది. పొద్దున్నుంచి సాయంకాలం దాకా కూడా ఏం పనులు గ్రౌండ్ చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, పైనుంచి నిధులు ఎలా తేవాలన్నదే ఉంటుంది. కాబట్టి పడా అన్నది మనం 10% చేయగలిగితే పడా అన్నది 100% చేయగలుగుతుంది వ్యవస్థగా. కాబట్టి ఖచ్చితంగా పిఠాపురానికి మహర్దశ పట్టిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ప్రజలకు రారు, నియోజకవర్గాన్ని పట్టించుకోరు అనేది కొంతమంది మీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు. దానికి ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుందని చూడాలి. ఒక రకంగా సారు నియోజకవర్గానికి కాలు పెట్టిన ప్రతిసారి 10 కోట్లు 5 కోట్లు ఏం అడిగితే అది ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్రం అంతా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ స్కీము, అలాగే అటవీ, పర్యావరణం ఇలాగ ఆయనకి చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. అలాగే మీరు ఎప్పుడు చూసుకోండి, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఎవరో కూడా రోజు వాళ్ళ నియోజకవర్గాల్లో కూర్చొని పనిచేసే పరిస్థితి ఉండదు. కానీ ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఒక్కసారి కాలు పెడితే నియోజకవర్గానికి నిధులు వరదలా పారే ఆస్కారం ఉంది. ఈవేళ కొత్తపల్లి మండలంలో ఒక టీటీడీ కళ్యాణ మండపం 2 ఎకరాల్లో కట్టే ప్రపోజల్ రెడీ అవుతుంది. ఇవన్నీ మామూలుగా ఒక సాధారణమైన ఎమ్మెల్యే ఉంటే సాధ్యపడే విషయాలు కాదు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉండి ఆయన డిప్యూటీ సీఎంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు.
చాలు మా నియోజకవర్గం అభివృద్ధి అయిపోతుంది. పెద్ద స్థాయి నాయకుడు ఎప్పుడైనా కూడా మన నియోజకవర్గంలో ఉన్నారంటే వాళ్ళు ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకుంటారు, వాటి పనులు అవి జరుగుతూ వెళ్ళిపోతాయి. అంతేగాని రోజు ప్రతి ఓడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు కనిపించాలంటే అది సాధ్యపడదు. అవన్నీ పిచ్చి మాటలుగా నేను భావిస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు కాలు పెట్టినందుకే వరద ప్రవాహం అయిపోయింది. ఈ వాదన ప్రజల్లోనే ఉందంటారా, లేదంటే ప్రతిపక్షాలు కేవలం దీని బురద జల్లుతున్నారంటారా? అది అప్పుడు ఈ ప్రజల్లో ఎలాంటి భావన లేదు. ఏదో ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఎలాగన్నా డిఫేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఆరాటంలో చేస్తున్నారు తప్ప, అయినా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో కళ్యాణ్ గారికి కూడా ఆయన శాఖలు అవి చూసుకోవాల్సిన పరిస్థితి, వీళ్ళు చేసిన కంపెనీ కడగాల్సిన పరిస్థితి ఆయనకి విపరీతమైన ఇది ఉంది. కాబట్టి ఆ పని ఒత్తిడిలో ఆయన రోజు ఇక్కడ ఉండాలని చెప్పి మేము కోరుకోవట్లేదు, నియోజకవర్గ ప్రజలు ఎవరూ కోరుకోవట్లేదు కళ్యాణ్ గారు రోజు ఉండాలని. ఆయన ఇలాగే అప్పుడు మా మీద ఒక చూపు చూస్తే చాలు, ఇప్పటికి ఆల్రెడీ నిధులు ప్రవాహంలో వస్తున్నాయి, మరింత అభివృద్ధి చేస్తే చాలని కోరుకుంటున్నారు. కానీ కళ్యాణ్ గారు ఇక్కడ రోజు ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు. అవన్నీ ప్రతిపక్షాలు ఉత్తి పిచ్చి మాటలుగా నేను భావిస్తున్నాను, ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ముఖ్యంగా గుర్తింపు విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం చిన్న చూపు ఉందన్నారు. కానీ మీలాంటి వాళ్ళు కూడా గుర్తించి చిన్న చిన్న పదవులు కూడా ఇస్తున్నారు. ఇటీవల ఏదైతే హాస్పిటల్లో డెవలపింగ్ సంబంధించిన కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఏ విధంగా గుర్తింపు ఉందంటారు? సార్, కార్యకర్తలకి కూడా గుర్తింపు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నాకే గవర్నమెంట్ కాకినాడ జీజీహెచ్ డెవలప్మెంట్ సొసైటీకి డైరెక్టర్గా నియమించడం జరిగింది. అంటే ఎంపీ గారు కళ్యాణ్ గారితో కోఆర్డినేట్ చేసుకుని కొన్ని పదవులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక్కడ లోకల్గా ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు కళ్యాణ్ గారితో కోఆర్డినేట్ చేసి కొన్ని పదవులు ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ వచ్చిన కొద్ది కాలంలోనే మరి మీరు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ ఇక్కడ కూడా సంవత్సరాలు నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు. అలాంటిది ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చైర్మన్ల దగ్గర నుంచి నియమించుకుంటూ వెళ్తున్నారు కింద స్థాయి వరకు. రేపు అతి త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు ఫిల్ అవుతాయి, అందరికీ సముచిత స్థానం ఉంటుంది. కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అంటే నిజంగా నిధులతో పాటు కార్యకర్తలకు కూడా పండగలాగా రేపు నామినేటెడ్ పోస్టులు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది పరిస్థితి. పిఠాపురానికంటే నిజంగా మహర్దశ పట్టినట్టుగా మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే పక్కన పడా ఏర్పాటు చేయడం, అక్కడ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆటోమేటిక్గా అన్నీ కూడా డెవలపింగ్కి అయితే ఒక వ్యవస్థ అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే చిన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేయలేనిది ఈ యొక్క పడా ద్వారా అన్నీ కూడా పూర్తి స్థాయిలో 100% కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యేందుకు ఆస్కారం అయితే పూర్తి స్థాయిలో ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు దాంతోపాటు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రులను అయితే ఏ చిన్నదాని ప్రమాదం జరిగినా సరే దూర ప్రాంతాలు కాకినాడ వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికి 100 పడకలు చేయడం ఓపక్క అయితే, ఇప్పుడు ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్పు చూపించే విధంగా పిఠాపురం రూపురేఖలు మొత్తం కూడా మారిపోయే పరిస్థితి మరికొన్ని రోజుల్లోనే ఉందని వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆయన రారు, ఇక్కడ ఉండరు అనేది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రగానే ఉంది. కానీ ప్రజల్లో ఎటువంటి సందేహాలు లేవు. ఆయన చేస్తారు, చేసి తీరుతారు, పిఠాపురం అభివృద్ధి చేస్తారు. తను ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయన వచ్చి ఎలా వెళ్తే నిధిలో వరద అయితే కురుస్తుంది, ప్రతిదీ కూడా అమలు చేసుకున్నటువంటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏది ఏమైనా పిఠాపురానికి అయితే నిజంగా మహర్దశ పట్టిందనేది, రాబోయే రోజుల్లో పిఠాపురం రూపురేఖలా మారుతాయని జన సైనికులు కావచ్చు, పిఠాపురం నియోజకవర్గ వాసులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.